ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. అమృతం అనే పదానికి అర్థము తేనె ఒక్కటే. మృతము కానిది అమృతం, అంటే మరణము లేనిది. ఏ గింజలు తీసుకున్నా, ఏ పదార్థాన్ని తీసుకున్నా మరణిస్తుంది. కానీ ఒక్క తేనె మాత్రం ఒరిజినల్గా పర్ఫెక్ట్గా కరెక్ట్గా తీస్తే దానికి మరణం ఉండదు. ఎన్ని వేల సంవత్సరాలైనా చెడిపోకుండా అలాగే ఉంటుంది. తేనెటీగలకు ఉన్న గొప్ప ప్రాపర్టీ అదనమాట. అలాంటి తేనె ఎలా తయారవుతుందనే విషయానికి వస్తే, పువ్వుల మీద వాలిన తేనెటీగలు మకరంధాన్ని, పిప్పొడి రేణువుల్ని తింటాయి. ఆ తిన్న తర్వాత నోట్లో ఉండే లాలాజలము మరియు పొట్టాప్రేగుల్లో ఉండే కొన్ని రకాల ఎంజైమ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ ఇవన్నీ పిప్పొడి రేణువులకి, మకరంధానికి కలిసి జీర్ణమై తేనెటీగ పొట్టలో తేనె తయారవుతుంది. ఈ తయారైన తేనెను తేనెటీగలు తీసుకొచ్చి మైనపు గదుల్లో పెట్టుకుని భద్రపరిచేస్తాయి. అంటే అట్లా గదులు నింపిన తర్వాత రెక్కలు పెట్టి తేనె గదులు బయట కూర్చుని విసిరేసి అందులో ఉండే మాయిశ్చర్ని న్యాచురల్గా తగ్గించేసేసి మైనంతో ఆ గదిని క్లోజ్ చేసుకుంటాయి. ఎప్పుడన్నా అన్ సీజన్లో వర్షాలు వచ్చినప్పుడు, మంచు ఉన్నప్పుడు బయటికి వెళ్ళలేనప్పుడు వాడుకుందాంలే అని కొంత త్రాగటానికి బయట ఉంచుకుంటాయి. రిజర్వ్ కోసం కొన్ని గదుల్ని ఇట్లా సీలేసి పెట్టుకుంటాయి. ఇలా తేనె లోపలుండి రెక్కలు పెట్టి విసిరిన తర్వాత మైనపు గదిని సీలేసి క్లోజ్ చేసిన తేనెని గనక కరెక్ట్గా తీస్తే తేమ చేతులతో తగలకుండా ఎక్కడన్నా అలా సీలేసిన దాన్ని పైన మెల్లగా సీల్ కట్ చేసి చేతులతో ఎక్కడ తేమ తగలకుండా ఎక్స్ట్రాక్టర్లో పెట్టి అట్లా తిప్పి అలా తీసి దాన్ని ఎండపెట్టి గనక ఉంచుకుని వాడుకుంటే ఆ తేనెకు మరణం ఉండదు. ఇట్లా పద్ధతి ప్రకారం సీలేసాక తీయాలి. చెట్ల మీద కనపడినప్పుడు సీలేయకుండానే త్వరల్లో తేనె కనపడి పిండేస్తారు. అందులో తేమ ఉండి పులిసిపోతే చెడిపోతాయి. అందుకని ఇలాంటి తేనెకు మరణం ఉండదు. మరి తేనె వేడి చేస్తే అసలు మరణిస్తుంది కదా, వేడి చేస్తే చెడిపోతుంది కదా అనేది సహజంగా అందరికీ కలిగే సందేహం. అవును, తేనెలో ఉండే ఒరిజినల్ ప్రాపర్టీస్ చాలా దెబ్బతింటాయి వేడి చేయటం వల్ల. ఏమేమి దెబ్బతింటాయి, ఎందుకు దెబ్బతింటాయి కూడా మీకు చెప్పాలి. మామూలుగా తేనెను ఎండ పెట్టుకున్నప్పుడు అందులో ఉండే కెమికల్స్ కొంచెం గ్యాసెస్ అయి బయటకు పోతాయి. ఎండకు ఏదైనా కొంచెం తేమ ఏమన్నా అది కూడా పోతుంది. ఇక అది ప్రిజర్వేటివ్ లాగా తేనె న్యాచురల్గా ఉంటుంది కాబట్టి ఎప్పటికీ పోదన్నమాట. ఇది ఒరిజినల్ తేనెకుండే గుణం. కానీ మనకి మార్కెట్లోకి వచ్చిన తేనెలన్నీ ఇప్పుడు బయట ఐఎస్ఐ బ్రాండ్ లేబుల్తో అమ్మే తేనెలు ఉంటాయి కదా. ఇండియాలో 4-5 కంపెనీలు ప్రముఖమైనవి అమ్ముతున్నారు కదా తేనె. ఆ తేనెలన్నీ కూడా వేడి చేసిన తేనెలు, ఎండలో పెట్టినవి కాదు. ఎందుకంటే లక్షల మంది దగ్గర కొంటారు. మరి కొందరు చెట్ల నుంచి పిండుకొచ్చిని అట్లా పోసేస్తారు. వాళ్ళ చేతులతో పిండుతారు. మరి అక్కడ కొత్త తేమ తగులుతుంది. సీలేయకుండానే పిండేస్తారు. అదొక నష్టం. మరి పెట్టెల్లో కొంతమంది దగ్గర కొంటారు. వాళ్ళు సీలేయకుండా తీసారా, సీలేసి తీసారా అందరి దగ్గరికి వెళ్ళి చూడం కదా. అందుకని ఈ తేనెలో తేమ ఎక్కువ ఉంటుంది, చెడిపోతుంది. కాబట్టి పైపుల్లో తేనె పంపిస్తూ పైపులు హీట్ చేస్తారన్నమాట. ఆ హీట్ చేయటం వల్ల తేనెలో ఉండే తేమను అట్లా తగ్గిస్తారు. ఆ హీట్ చేసిన తర్వాత దాని యొక్క రంగు మారుతుంది. కాబట్టి దానికి ఒక కలర్ వేయటం, అది మంచి ఒక వేడి చేసిన తర్వాత టేస్ట్ మారుతుంది కాబట్టి దానికి ఒక ఫ్లేవర్ వేయటం, దాని కొన్ని నిలవ ఉండటం కోసం ప్రిజర్వేటివ్. ఎందుకంటే వేడి చేయటం వల్ల తేనె మరణించింది కాబట్టి చెడిపోకుండా ఉండటం కోసం ప్రిజర్వేటివ్స్. ఇది కలిపితే మార్కెట్లో దొరికే తేనె. ఐఎస్ఐ బ్రాండ్ హనీస్ అన్నీ ఇంతే. ఎక్కడ బాటిలింగ్ చేసి ఇట్లా ఐఎస్ఐ బ్రాండ్తో అమ్ముతున్నారు అంటే ఇది ప్రాసెస్, ఇది కామన్. ఇక ఏ కంపెనీ వారికైనా సరే అసలు తేనె మార్కెట్లోకి మనకు విడుదలయ్యేసరికి వాళ్ళు వేడి చేసేసి పంపుతున్నారు. ఇక మనం తిరిగి దాన్ని ఏదన్నా స్వీట్స్లోనో హాట్స్లోనో వేడి చేస్తే ఏమైనా అవుతుందా అనే ఆలోచన మనకు రావచ్చు. ఆల్రెడీ పోవాల్సినవి పోయాయి, ఇంకా పోవటానికి ఏమున్నాయి. ఏదో కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి తప్ప ఎక్కువ ప్రాపర్టీస్ పోతాయి అని సైంటిఫిక్గా కూడా ఉంది. తేనెను 40 డిగ్రీలు వేడి చేసినప్పుడు అందులో ఉండే యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో కొన్ని ఎంజైమ్స్ లాంటివి ఇవన్నీ 40 డిగ్రీల వేడికే నశిస్తాయట. మరి మనకి పైపులు వెళ్ళేటప్పుడు 60-70 డిగ్రీల వేడి కన్నా గురి చేస్తే తప్ప మాయిశ్చర్ తగ్గదు. మరి అక్కడ ఇట్లాంటివి పోతాయి.
ఇక రెండవ నష్టం తీసుకుంటే 40 డిగ్రీస్కి తేనె వేడి చేసేసరికి ఇందులో ఉండే ఇన్వర్టేజ్ అనే ఒక ఎంజైమ్ డ్యామేజ్ అవుతుంది అనమాట. ఈ ఇన్వర్టేజ్ అనే ఎంజైమ్ డ్యామేజ్ అవ్వటం వల్ల ఏమవుతుందంటే తేనెలో ఉన్న షుగర్స్ ఉన్నాయి కదా, గ్లూకోజు, ఫ్రక్టోజు, ఇవి త్వరగా కన్వర్ట్ అయ్యి బాడీ వాడుకునే విధంగా మారదనమాట. ఆ ఇన్వర్టేజ్ అనేది ఉంటేనే ఇవి త్వరగా యూజ్ చేసుకునేటట్టు ఉపయోగపడతాయి. లేదంటే ఇది కొద్దిగా ప్రాసెస్ లేట్ అవుతుంది ఇన్వర్టేజ్ లేకపోతే. కానీ ఆ కన్వర్షన్ గ్లూకోజ్ ఫ్రక్టోజ్గా బాడీ వాడుకునేటట్టు ఈజీగా మారటం కోసం అది కావాలి. అది నశిస్తుందని సైంటిఫిక్గా ఉందన్నమాట 40 డిగ్రీల వేడికి. తేనె 50 డిగ్రీలు 60 డిగ్రీలు అట్లా వేడి చేసామనుకోండి, అక్కడి నుంచి అసలు తేనెలో ఉన్న షుగర్స్ కూడా న్యాచురల్ షుగర్స్ బదులు కృత్రిమైన షుగర్స్గా కొంత కన్వర్షన్ జరుగుతాయి, మారతాయి అన్నమాట. మళ్ళీ ఆ ఒరిజినల్ ప్రాపర్టీస్ కొంత తగ్గటం అనేది జరుగుతుంది అనేది ఉంది. తేనెని 50-60 డిగ్రీలు వేడి చేసేసరికి అందులో ఉండే షుగర్స్ కెరామెల్గా అంటే బర్న్డ్ షుగర్గా మరి మారతాయట. అందుకని ఒరిజినల్ షుగర్స్ న్యాచురల్ షుగర్స్ బదులు కృత్రిమైన షుగర్స్ వల్లే కొంత మారటానికి అవకాశం ఉంది. తేనె 50-60 డిగ్రీలకి వేడి చేసినప్పుడు అందులో ఉండే షుగర్స్లో కూడా న్యాచురాలిటీ కొంత తగ్గుతుంది. సైంటిఫిక్గా వాళ్ళకి పరిశోధనలో తేలిన విషయం అన్నమాట. అంటే న్యాచురల్ షుగర్స్ అయితే ఏమాత్రం కొంచెం కూడా కఫాలు, శ్లేష్మాల, దగ్గు, ఇన్ఫ్లమేషన్స్ రావు. ఈ షుగర్స్ కొంత హీట్ చేయటం వల్ల న్యాచురాలిటీ పోయి అక్కడి నుంచి కొంత ఎక్కువ అయితే కొద్దీ కొంతమందికి కఫతత్వం, శ్లేష్మాలు ఉన్నవారికి కొంత ప్రొడక్షన్ ఆ ఒరిజినాలిటీ తగ్గుతుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఉండొచ్చు కొంతమందికి అనేది ఉందన్నమాట. ఇక 60 డిగ్రీల వేడికి దాటి కనుక తేనెని వేడి చేస్తే ఇందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ కోల్పోతుంది తేనె. పిప్పంలో వేస్తే ఉపయోగం ఉండదు. కానీ చిగుళ్ళ ఇన్ఫెక్షన్ తగ్గడానికి వేడి చేసిన హనీ ఉపయోగిస్తే బ్యాక్టీరియాలు చావవు మీకు. ఇట్లాంటిది అవుతుందన్నమాట. తేనెను 70 డిగ్రీలు అంతకంటే కొద్దిగా వేడి చేయిస్తే సుమారుగా అది పాకంలాగా వచ్చేస్తుంది, కొద్ది జిగురుగా. అంటే అందులో ఉండే ఉపయోగపడే ఎంజైమ్స్, మెడిసినల్ ప్రాపర్టీస్, యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ పోతాయి. ఇవన్నీ మనము మిస్ అవుతాం. మరి ఇవన్నీ ఇంత వేడి చేసినప్పుడు ఇవి పెట్ట లాస్ అవుతున్నాయని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ USA వారు స్పెషల్గా తేనె మీద ఇట్లా వేడి చేసినప్పుడు ఏమి లాస్ అవుతున్నాయో వాళ్ళ పరిశోధన ద్వారా రుజువు చేసిన విషయాలన్నమాట. బయట మార్కెట్లో కొనుక్కున్న తేనె ఈ వేడికి గురి చేసింది కాబట్టి ఇప్పుడు మనం పుళ్ళు, గాయాల మీద ఇట్లా వాడినా ఉపయోగం ఉండదన్నమాట. యాంటీవైరల్, యాంటీబ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండవు. అందులో ఆ షుగర్స్ కూడా కొంచెం అలాంటి తేనె వాడినప్పుడు కొంత బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కొంచెం రైజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది అసలు వేడి చేయకుండా ఎండబెట్టుకున్న తేనె కనుక ఉన్నప్పుడు ఈ నష్టాలు ఉండవు. అందుకని మీరు ఉపవాసంలో తేనె నీళ్ళు కలుపుకు త్రాగిన, అట్లాగే పుళ్ళు మీద, గాయాల మీద, చిగుళ్ళ దగ్గర ఎక్కడ వాడుకున్నా ఈ ప్రాపర్టీస్ అన్నీ బాగా ఉంటాయి. మరి స్వీట్లు తయారు చేసేటప్పుడు మనం తేనె కాస్త వేడి చేస్తున్నాం కదా రాజుగారు, మీరు కూడా చూపిస్తారు కదా అనొచ్చు. అవును, నేను చెప్తాను ఎప్పుడు కూడా తేనెలో ఉండే లాభాలు తగ్గుతాయి కానీ నష్టం రాదు. అంటే అందులో ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ కొంత తగ్గుతాయి కానీ న్యాచురల్ స్వీట్ కాబట్టి దీనివల్ల మనకు నష్టం రాకుండా మన తీపి వస్తుంది. పంచదారలాగా కఫాలు, శ్లేష్మాలు, దోషాలు, ఇన్ఫ్లమేషన్ బాడీలో పెరగకుండా ఉండటానికి తేనె అంతవరకు మనం స్వీట్స్లో ఉపయోగించుకోవడం మంచిది. అదే కీర్లు కానీ, పాయసాలు కానీ కొన్ని సాధ్యమైనంత వరకు దింపిన తర్వాత గోరెచ్చుకున్నప్పుడు కలుపుకునే ఉంటే అలాంటప్పుడు కలుపుకోమని చెప్తాం. అందుకనే మనం ఏవైతే కొన్ని వేడి చేస్తేనే ఉండల్లాగా అవుతాయి అనుకున్నప్పుడు కొద్ది వేడికి ఒక 50 డిగ్రీలు 60 డిగ్రీల వరకు వేడి చేసేసరికి అందులో జిగురు వస్తుంది. దాంట్లో మనం పదార్థాలు వేసి ఉండలు చేసుకుంటున్నాం. కొన్ని స్వీట్లు, కోవాలు లాంటివి ఎక్కువ వేడి చేస్తుంటాం. తేనెలో ఉండే బెనిఫిట్స్ పోతాయి కానీ నష్టం రాదు. ఒరిజినల్గా ఉండే మెడిసినల్ ప్రాపర్టీస్ తగ్గుతాయి కానీ విషంగా మారుతుందనే తప్పు. లాభాలు తగ్గుతాయని నేను ముందు నుంచి చెప్తుంటాను. అదే సైంటిఫిక్గా కూడా ఉన్నది. కాబట్టి మనం పంచదార, బెల్లం వాడే కంటే కొన్ని స్వీట్లకి మరిగించే వాటికి తేనె వేసుకోవచ్చు. కానీ జ్యూసుల్లోనూ, ఫ్రూట్స్లో వాడేది ఎప్పుడు కూడా ఇట్లా ప్యూర్ తేనె, ఇట్లా ఎండపెట్టిన తేనె వాడుకుంటే అసలు మనకు ఒరిజినల్ ప్రాపర్టీస్ అన్నీ తేనె ద్వారా రావాల్సినవి వస్తాయి. ఇప్పుడు మనం అనేక సంవత్సరాల నుంచి మన ఫాలోవర్స్ చాలామంది భాషా తేనె వాడుతుంటాం. bahahani.com అని కొడితే వస్తుంది కదా, అందరికీ తెలుసు అది. ఆ తేనె ఒకరి నుంచే మనం తీసుకుంటున్నాం. ఒకరి నుంచి కాబట్టి పెట్టెల్లో తేనె, అది పట్టులు పిండింది కాదు. ఆ తేనెను తీసేసి ఎక్స్ట్రాక్టర్స్లో
ఎండ పెట్టేసి ఒక 5-6 రోజులు 10 రోజులు బాటిలింగ్ చేసి ఇచ్చేస్తారనమాట. అసలు వేడి చేసిన తేనె కాదు. ఇలాంటి తేనెను మనం మెడిసినల్ ప్రాపర్టీస్ అన్నీ బాగా ఉంటాయి. ఆరోగ్యానికి జ్యూసుల్లోనూ ఫ్రూట్స్లోనూ కాస్త ఉపవాసంలోనూ కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి వాటికి ఈ తేనెను ఇట్లా వాడుకుంటూ ఎప్పుడైనా కానీ కొద్ది స్వీట్స్ తయారు చేసుకునేటప్పుడు చాలా స్వీట్స్కి ఫ్రెష్గా కలపొచ్చు. కొన్నిటికి మాత్రం వేడి చేయాల్సి వచ్చినప్పుడు తప్పనిసరి మనం వంటల్లో కానీ ఎప్పుడన్నా చేసుకోమంటాం అట్లా. అందుకని అంత తేనె కొద్దిగా వేసామనుకోండి వంటల్లో, దానికి చప్పదనం పోతుంది, తీపి రాదు, కానీ టేస్ట్ బాగుంటుంది. ఉప్పు లేని లోటు భలే కవర్ చేస్తాయి అన్నమాట. ఆ కొద్ది తేనెలో మెడిసినల్ ప్రాపర్టీస్ తగ్గుతాయి, కానీ నష్టం రాకుండా తీపి వెళుతున్నది అన్నమాట. అందుకని తేనెను వేడి చేయటం వల్ల ఏం పోతాయి, ఏం పోకుండా ఉంటాయి, ఎప్పుడు వేడి చేసి తీసుకోవచ్చు, ఎప్పుడు వేడి చేయకుండా ఫ్రెష్గా తీసుకుంటే మంచిది. అవగాహన కలిగించాం కాబట్టి ఇట్లా ఉపయోగించుకుంటారని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.